బెండవు నువ్వు వాట పోతే పడిపోతావు. బెండవు చెప్తా. బ్రో అయితే మనం చూస్తున్నాం కదా, జర్నీ స్టార్ట్ చేశాడు. నేను చెప్పాను బ్రోకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుందన్న. బ్రో ఒప్పుకోవటం లేదు, ఖచ్చితంగా వెళ్ళాలంటున్నాడు. పదండి చూద్దాం. కనెక్ట్ కన్నా నడిస్తే వెళ్దాంపా. బస్ ఈ ప్లేస్ గురించి చాలా అయితే విన్నాము. విరూపాక్ష లాగా మొత్తం చేతబడి చేసేవాళ్ళు, బంగారం కూడా తవ్వుతూ ఉంటారంట, నిజమే అంటావా? చేతబడి అనే కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే రాజులు శ్రీకృష్ణదేవరాయలు అనే అతను ఇక్కడ పరిపాలించారని అయితే ఉంది. సో మనం అప్పుడు అక్కడ దాకా ఎట్లా వెళ్ళాలో ఇప్పుడు చూడాలి. అదనే కాదు, ఇక్కడికి వెళ్ళేదానికి పైన బంగారం ఉందని చెప్పి, నెక్స్ట్ మనుషుల్ని చంపడాలు కానీ. అడవి మనుషులు ఉంటారా? అడవి మనుషులని కాదు, ఇక్కడ ఉండే వాళ్ళే బంగారం కోసం మనుషుల్ని బలి ఇవ్వడం కానీ ఆ టైప్ లో ఉంది. ఇప్పుడైతే మనం మొత్తం కొండ అయితే ఎక్కగలుగుతామంట. మాక్సిమం కొండ ఎక్కగలుగుతాము, కానీ చాలా లాంగ్ వెళ్ళాలి. జంతువులు అలాంటివి ఉండవు కదా? ఎందుకు నిజంగానే ఇక్కడ గోల్డ్ ఉందంటావు? ఇక్కడ నిజంగానే మనుషుల్ని బలి ఇచ్చేవాళ్ళంటావా? అయితే ఉంది. కాబట్టి అది రాజులు ఎలా దాచారు ఏంటి అనేది అయితే మనకు పూర్తిగా తెలియదు. బలి ఇవ్వడం అంటే జంతువుని బలి ఇస్తున్నారు. ఇంతకు ముందు నేను చాలా కథలు కూడా విన్నాను, మనుషులు కూడా బలి ఇచ్చి ఇక్కడ బలి ఇవ్వడాలు కానీ అన్ని జరిగాయని కూడా చెప్పారు. పైన అయితే బంగారం ఉంది, కాబట్టి అది ఎక్కడుందో కూడా మనకి తెలియదు. కానీ ఈ చుట్టుపక్కల ఊర్లకి మ్యాక్సిమం ఇంతకు ముందు వాటర్ అనేది ఇక్కడ నుంచి సప్లై అయింది. ఇప్పుడు కూడా మనకు ఇక్కడ మీకు వినొచ్చు, ఇక్కడ వాటర్ సౌండ్ అయితే వస్తుంది, బట్ అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలీదు. సో మనకు ఒక లోకల్ గైడెన్స్ కోసం ఒక పిల్లోని అయితే తీసుకొచ్చాము. రాలా తమ్ముడు. సో బేసికలీ వీడిని అయితే తీసుకొచ్చాము. వీడికి ఇక్కడ అంత ఏరియా తెలుసు. సో వీడిని తీసుకెళ్ళి మనం ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఓకే, కమ్.